హలో అండి. చూసారా చిప్స్ ఎలా కరకరలాడుతున్నాయో, ఎలా నలిగిపోయాయో చేతిలో. సో, మనం ఇంట్లో చిప్స్ చేసుకుంటే చాలా ఈజీ అండి. ఈ బయట కొనుక్కున్న వాటిల్లో ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, మనం హ్యాపీగా 2 బంగాళదుంపలు తీసుకుంటే చాలండి. చాలా చిప్స్ అవుతాయి. సో, వీటికి ప్రత్యేకమైన ఫుడ్ ప్రాసెసర్ కూడా అవసరం లేదు కట్ చేయడానికి. మన మామూలుగా పీలర్ ఉంటది కదండీ! ఆ పీలర్‌తోనే మనం కట్ చేసుకోవచ్చు. సన్నగా వచ్చినా పర్వాలేదు, వెడల్పుగా వచ్చినా పర్వాలేదు. వాటిల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపాను నేను. అది కొంచెం క్రిస్పీగా వస్తుందని. తర్వాత సాల్ట్ అండ్ కారం వేశానండి. ఇంకా మీరు జీరా పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. సో, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. అండ్ చాలా తక్కువ బంగాళదుంపలతో ఎక్కువ చేసుకోవచ్చండి. ఇది పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. ఈ బయట వాటికన్నా కూడా చాలా మనకి చవకగా వస్తాయి. చాలా హెల్త్‌కి కూడా మంచివి. సో, చేసి చూడండి. అండ్ ఇవేంటంటే ఇలా మనం ఇంట్లో చేసుకోవడం మూలాన వీటిని ఎక్కువ మొత్తంలో చేసుకొని మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చండి. మనం ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే అట్‌లీస్ట్ 10 డేస్ అయినా ఉంటాయి. ఏ ఆయిల్ వాసన అవి కూడా రావు. అదే బయటవైతే ఆయిల్ వాసన వచ్చేస్తాయి. 2 రోజులు అయ్యేటప్పటికి ఆయిల్ స్మెల్ కొట్టేస్తుంది. సో, మనం ఇంట్లో చేసుకునే గబుక్కున ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.